కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలి, 15 ఏళ్ల పాటు కలిసే ఉండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు. కానీ ఇటీవల జరిగిన ఒక విషయం తెలుగుదేశం పార్టీలో తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ గారు 5 కోట్ల రూపాయలు నేను టికెట్ కోసం లంచం ఇచ్చాను అనేది ఆయన ఆరోపణ. అయితే ఎప్పుడు ఫిబ్రవరి 2024లో ఇచ్చిన వ్యవహారం ఇప్పుడు తాజాగా ఆయన బయటపెట్టారు. నిజంగా జరిగిందంటారా? ఏం జరుగుంటే ఇప్పుడు ఆయన బయట పెట్టాల్సి వచ్చిందంటారు? ఇది మీకు క్రిమినల్లలో అంటే నేను పెద్దగా క్రిమినల్ నాకు తెలియదు కానీ క్రిమినల్లలో పాయింట్ ఉంటుందండి. ఏదైనా మీకు నొప్పి కలిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటిది ఎంత టైం ఉండాలంటే మీరు ఉన్న చోటు నుంచి మీకు దెబ్బ తగిలినటువంటి చోటు నుంచి పోలీస్ స్టేషన్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం బస్సు కానీ కారు కానీ సైకిల్ తొక్కుంటే కానీ లేకపోతే నడిచెళ్ళి కానీ మ్యాక్సిమం నడిచెళ్తే ఎంత పడుద్దో ఆ టైం లోపలనే వెయ్యాలి తప్ప డిలేడ్ కంప్లైంట్ అనేటటువంటిది డిలే కాజ్డ్ ఇన్ మేకింగ్ ది కంప్లైంట్ యాక్సెప్టబుల్ కాదు అనేది ఒక బేసిక్ రూల్ అది. అందుచేత ఎప్పుడో నేను ఏదో ఇచ్చాను అని చెప్పి అంటే అప్పుడు చెప్పాలి తప్ప మరి ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాస్ గారు ఐఏఎస్ అకాడమీకి చైర్మన్గా ఉంటూ ఎంతోమంది ఐఏఎస్లు తయారు చేశారని చెప్పి చెప్పేవాడు. గొప్ప మేధావి, చాలా అనేక విషయాల మీద పట్టున్నటువంటి మనిషి. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే న్యాయం ఉండదు, పట్టు ఉంటుంది, చాలా జ్ఞానం ఉంటుంది, చాలా విజ్ఞానం ఉంటుంది. బట్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదండి, న్యాయం అనేది ఒకటి ఉండాలి కదా, ప్రొపరేటీ అనేది ఒకటి ఉండాలి కదా మనిషికి. అవి లేకపోతే ఇప్పుడు తనకంటే తన అవసరాలకు తగినట్టుగా తనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని వాడుకుంటే నువ్వు వ్యాపారం అవుతావు. పొలిటీషియన్ దానికి నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుని సీజన్ బట్టి నువ్వు మంచి మంచి కొనుగోలు అమ్మకాలు జరుపుకుంటే నీకు లాభిస్తే లాభించవచ్చు. అంతేగాని 2024లో ఇచ్చారని చెప్పేసి 24 జూన్కి ముందు ఇచ్చి ఉండాలి, మార్చి ఏప్రిల్లో ఇచ్చి ఉండాలి. ఈయన ఇవ్వటం ఏంటంటే ఆయనకి అసలు ప్రాబిలిటీ ఉందా? ఇస్తే ఎవరికి ఇస్తారు? డబ్బు సీటు కావాలని చెప్పి అంటే చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. చిన్నికిని బున్నికిని బుజ్జికి ఇస్తారా? ఎలా ఇస్తారండి డబ్బు? 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు 5 కోట్ల రూపాయలు క్యాషే ఇవ్వాలి. బ్యాంక్ రసీదు పుచ్చుకునేటటువంటిది అయ్యి ఉండదు, క్యాషే ఉండాలి. క్యాష్ ఎక్కడి నుంచి ఎలా వచ్చేసింది మీకు? అప్పుడు ఈవేళ రాదు మీకు ఉన్నటువంటి స్థితికి. మరి ఆవేళ మీకు 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసింది? ఎక్కడి నుంచి? ఆయన చిన్నికి ఇవ్వటం ఏంటి? చిన్నికి ఇచ్చేటప్పుడు మరి అంతకంటే పెద్ద నాయకుడు పైన వాళ్ళ నాయకుడు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి చెప్పేవాళ్ళు కదా, లోకేష్కి చెప్పేవాళ్ళు కదా. మరి వీళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారని చెప్పి అంటలో మరి ఆ ప్రొపరేట్ ఏంటనేది అది అసలు అది నిజమయ్యే అవకాశం కనిపించట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసినటువంటి ఆరోపణలో ముందు వాస్తవం ఎంత అనేటటువంటిది ఒక కామన్ ఆర్డినరీ ప్రూడెంట్ మ్యాన్కి ఇది జరిగి ఉండొచ్చు అనేటటువంటి భరోసా కల్పించాలి నీకు. అది లేకుండా ఏ ఊరికి 5 కోట్లే ఇచ్చారని చెప్పి అంటాడు. ఇంకా ఎక్కువ చెప్పుకో, ఫిగర్ పోయిందా ఉంది, ఫిగరే కదా చెప్పేది. ఇలాంటి మాటలు చెప్పడంలో ఆయన తనకు తాను పలచనైపోతాడు తప్ప ఎవరిని మెప్పించలేడు, ఎవరిని నమ్మించలేడు. కొలికిపూడి శ్రీనివాస్ గారు మరి చాలా ఉద్యమకారుడు మనిషి, చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి, చాలా గొప్పవాడు అని చెప్పేసి మనం వింటాం. నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంది, గొప్ప విస్తారమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషి. దాన్ని మరి ఇలా గంగపాలు చేస్తే మనం చేసేది లేదు. స్విచ్ ఒక చోట వేస్తే బల్బు ఒక చోట వెలిగినట్టు ఇప్పుడు ఆయన ఈ 5 కోట్ల వ్యవహారం తాజాగా తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారండి. నా నియోజకవర్గంలో నన్ను పని చేసుకొనివ్వటం లేదు, నాకు సంబంధించి నా నియోజకవర్గంలో ఉన్న నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో ఎంపీ గారి జోక్యం ఎక్కువ ఉంటుంది. ఈ విషయం డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కదా, ఈ 5 కోట్ల వ్యవహారం ఎందుకు ఎత్తారంటారు ఆయన? వీళ్ళకి కొన్ని విషయాలు ఏంటంటే అండి, మరి వీళ్ళకి అంత మేధావులకి కూడా చిన్న చిన్న విషయాల దగ్గర ఎందుకు పొరపాటు చేస్తారో తెలియదు. ఇదివరకు ఎన్టీ రామారావు గారు 83లో వచ్చినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండేవారు, మీకు తెలిసిన 83లో లాస్ట్లో ఆఖరి మంత్రివర్గంలో ఉండేవారు. ఈయనకు చాలా గొప్పగా మీకు విరాట్ పర్వంలోలాగే మామ మీదనైనా పొట్టికి సై, తెలుగుదేశానికి అసలు ఏ రకమైనటువంటి స్థానం లేదు రాష్ట్రంలో, కాంగ్రెస్దే అని చెప్పేసి పెద్ద గొప్ప గౌరులు అని చెప్పాడు. నేను చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు మామూలు ఆయన మామగారు నల్లుడు మధ్యలో కూతురు ఉంటుందండి. ఆ విషయం చూసేవాడు ఈ తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కడికి అర్థం అవ్వాలి. అది అర్థం కాకుండా బగ్గిడి గోపాలని ఒక అతను ఉండేవాడు, అమాయకుడు పాపం. ఆయన ఏదో కాంట్రాక్టర్ ఏదో చేసేవారు, ఎన్టీ రామారావు మీద ఉన్నటువంటి అభిమానంతో వెళ్ళి జాయిన్ అయిపోతే రామారావు కొంచెం మన బోళా శంకరుడు కదా మనిషి, గబగబా టికెట్ ఇచ్చేసాడు. మనిషి వెనక ముందు చూడుకున్నాను, గెలిచేసాడు. ఆయన గెలిచేసిన తర్వాత ఆయన ఈ చంద్రబాబు నాయుడు
తెలుగుదేశంలోకి వచ్చి కొంచెం ఎక్కడున్నా మరి ఈయన పాత్ర అయింది కదా, అవునండి. చేయబోతుంటే ఈయన తెలుగు కాంగ్రెస్లో ఉండి పెద్ద మీ మీద సవాల్ చేస్తున్నాడు, ఇందులోకి ఎందుకు వస్తాడని చెప్పేసి అంటే అతను పెట్టుకుని కుమ్మేశారు ఒకసారి. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళే కొట్టేశారు, చంద్రబాబు నాయుడు మనుషులే. అందుచేత నీళ్ల కంటే పాలు చిక్కన అనేటటువంటి ప్రాథమిక సూత్రం ప్రతి ఒక్కరు గ్రహించాలి, అప్లై చేసుకోవాలండి. ఎవరికి పాల కంటే రక్తం మరీ చిక్కన, బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు కదా. అవునండి. అలాంటప్పుడు పాలు నీళ్ళలో పాలుకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే పాలుకి ఇక్కడ రక్తానికి నీళ్ళకే. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఉండగా ఆయన కనుసనల్లో ఆయన మనసరికి నడుచుకోవాలి తప్ప, లేదంటే అందులో ఉండకూడదు. నీకు నొప్పి వస్తే అందులో ఎందుకున్నావు నువ్వు? ఆయన జెండా కింద ఆయన ఇచ్చినటువంటి సీటులో నువ్వు గెలిచి, ఆయన ఓట్లతో నువ్వు గెలిచి, నీకేదో సొంతంగా ఏజెండా ఉంటుందని చెప్పి అంటే ఆయనకి భిన్నంగా ఆయన యాక్సెప్ట్ చేస్తే గెలిచి చెప్పుకో, కన్విన్స్ చేసుకో. ఆయనకి భిన్నంగా ఉంటానని చెప్పి అంటే ఎవరో మెచ్చరు, ఎక్కడ గెలవలేవు. అలాగా నా నియోజకవర్గంలో నన్ను పని చేసుకున్నట్లేదని చెప్పి చేసుకో పని. మిగతా 164 మంది ఎలా పని చేసుకుంటున్నారో 164లోనూ 21 తీసేస్తే ఎంతమంది అండి? వాళ్ళు 143 మంది, 30 తీసేస్తే 134. మిగతా 134 మందిలాగా చేసుకోవాలి. అంతేగాని నేనేదో పెద్ద జ్ఞానానికి అతీతుడిని, నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదని చెప్పేసి అనుకుంటే అది అక్కడ నాలెడ్జ్ వర్కౌట్ అవుతుందండి, సెన్స్ వర్కౌట్ అవుద్ది, నేపథ్యం వర్కౌట్ అవుద్ది, మీకు సరిపోరు. అది ఆయన కొలుపూడి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని చిన్న కామన్ సెన్స్ పాయింట్ మనం ఎందుకు మిస్ అయ్యారో మనకు చెప్పలేం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.